బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. నతల్ని బ్రదర్ పాడబడతారు. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఉన్న మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ, నశించిపోతున్న మమ్మల్ని తండ్రి ఈ లోకంలోనైనా వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడవు తండ్రి. మా కొరకు తండ్రి ఆ కలవరి శిలువలో మీరు ఎంతగానో బాధ శ్రమ అనుభవించి నైనా మీ రక్తాన్ని మా కొరకు కార్చి నీ ప్రాణాన్ని ప్రభ మా కొరకు త్యాగం చేసి నైనా మమ్మల్ని విమోచించిన మా విమోచకుడు అయి ఉన్న తండ్రి, పరలోకమందున్న తండ్రి, వారునాథ సత్య స్వరూప్యగు దేవ, నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులునైనా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి నిత్యమునైనా పరలోకమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడుతున్న దేవ, మా స్థుతుల పైన ఆసీనుడా, మా స్థుతులకు పాత్రుడవు, యోగ్యుడవు, అర్హుడవు, పూజార్హుడవు, సేవించుటకునైనా నువ్వక్కడవే దేవుడవై ఉన్న తండ్రి, రక్షకుడువై ఉన్న దేవ, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ. గడిచిన కాలమంతా తండ్రి ఈ దినం వరకు ప్రభువ నీ కృపలోనైనా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి దివారాత్రములో తండ్రి ప్రభువ నీ కంటి పాపవలే మమ్మల్ని కాచి కాపాడి పగలు ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి వేటగాని ఉరిలో నుండి నాయనా తండ్రి నాశనకరమైన ఏ తెగులు ప్రభువ మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మాకు సంభవించకుండా తండ్రి మా పక్కననైనా కుడి ప్రక్కన నీడగా ఉంటునైనా మమ్మల్ని మా ప్రాణాన్ని తండ్రి కాపాడుతున్న దేవుడవు, ఇశ్రాయేలును కాపాడు దేవుడవు, నువ్వు కునుకడు నిద్రపోడన్న దేవుడవు. ఆ రీతిగా తండ్రి నిత్యమునైనా మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు, నిత్యమునైనా నీ యొక్క దయ నీ యొక్క కృప మాకు అనుగ్రహిస్తున్న దేవుడవు తండ్రి. ఆ రీతిగానే ఈ దినం ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినవు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉందునని మాకు వాగ్దానం చేసిన దేవుడవునైనా నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. ఆ రీతిగానే మీరు కృపాసత్య సంపూర్ణుడవై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా. నీ యొక్క సన్నిధినైనా మాకు తోడుగా ఉందని మేము నమ్ముచున్నాం. నీ యొక్క ఆత్మనైనా మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నాము తండ్రి. కాబట్టి దేవా ఈ యొక్క జరుగుతున్న ఆరాధనను ప్రభ నీకు మహిమకరంగానైనా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ. తండ్రి పాటల ద్వారా ప్రభ నైనా మీరు మహిమ పొందండి. వాక్యం ద్వారా ప్రభ ఈ దినంనైనా తండ్రి నీ బిడ్డలమైన మా పట్లనైనా మీరు ఏం ఉద్దేశించి ప్రభ మీరు మాతో మాట్లాడాలని సిద్ధం కలిగి ఉన్నారు కాబట్టి మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేయమని మా యొక్క ఆత్మలకు కావలసిన యొక్క జీవాహారాన్ని దేవ మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మా యొక్క ఆత్మలను ప్రభ నాయన జీవింపజేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దేనిలో తప్పిపోతున్నామో దేని విషయంలో తప్పిపోతున్నామో ఏ విషయంలోనైనా తండ్రి మీకు ఆమోదకరంగా అంగీకారంగా మేము యోగ్యులుగా ఉండలేకపోతున్నామో తండ్రి అది మాకు చూపించమని ఆ రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము వినగలిగిన చెవులు దేవా తండ్రి మాకు దయచేయండి. మేము గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి. మా హృదయాలు ప్రభానైనా మీ తట్టు తిరిగినైనా మాలో ఏమన్నా తండ్రి మీకు అంగీకారం లేని జీవితం మేము కలిగి ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినైనా నీ కనికరమునైనా నీ కృప పొందుకొనులాగిన తండ్రి ఈ దినంనైనా తండ్రి మీరు మమ్మల్ని ఉద్దేశించి నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఇంకా మా ప్రియులు ఉన్నారో ఈ యొక్క ఆరాధనలో రాని వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ నైనా తండ్రి సమయమునకునైనా నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము ఉంటున్న దినములే చెడ్డవి ప్రభ. కాబట్టి మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రభ. కాబట్టి యొక్క సమయాన్ని ప్రతి ఒక్కరూ తండ్రి వారి జీవితంలోనైనా సద్వినియోగపరుచుకునేలాగిన మీ సహాయమునైనా నీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఆ రీతిగా తండ్రి జరుగుతున్న ఆరాధన అంతటిని ప్రభనైనా మీకు మహిమకరంగా తండ్రి నైనా తండ్రి మాకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ఆ రీతిగా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీకు ప్రార్థించి నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గ్లోరీ సిస్టర్ మీరు పాడబడండి సిస్టర్. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే, యేసునందు ఉన్న వారికి
ఎల్లప్పుడూ విజయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు పడను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను, ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు పడను. జయం 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు విజయమే. కుడి చేయి పైకెత్తి హోసన్న పాడేదను. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు విజయమే. కుడి చేయి పైకెత్తి హోసన్న పాడేదను. జయం 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. సాతాను అధికారము నా యేసు పడగొట్టెను, సిల్వాలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను. సాతాను అధికారము నా యేసు పడగొట్టును, సిల్వాలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను. జయం 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. పాపాలు పోగొట్టెను, నా శాపాలు తొలగించెను. యేసుని గాయముచే నీ స్వస్థత నొందితిని. పాపాలు పోగొట్టెను, నా శాపాలు తొలగించెను. యేసుని గాయముచే నీ స్వస్థత పొందితిని. జయం 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలోని సుజాత సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తి మంతుడవు ప్రభ, సార్వభౌముడవైన యేసయ్య, సర్వాధికారివి నా తండ్రి, నీకు గొప్ప నామంకే వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ. నీ గొప్ప నామంకే మహిమ పరుస్తున్నాం నాయన. నీ యొక్క వాక్యం చేత నాతో మాట్లాడిన దేవా ప్రభ నా తండ్రి, మరి ఇక ఈవినింగ్ సర్వీస్ లో కూడా ప్రభ మీరు మాట్లాడండి ప్రభ. నన్ను మరుగుపరిచి మీ యొక్క వాగ్దానంలో, మీ యొక్క వాక్యంలో ప్రభ నదిని మీ యొక్క హెచ్చరికలన్నింటినీ మేము సాత్వికంతో తీసుకుంటకు ప్రభ మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి, వాక్యంలో స్థిరపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా చాలా నిగూఢమైన సత్యాలు, మర్మాలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కొన్ని ఆశ్చర్యం అనిపిస్తుంటాయి కదా. అట్లాగే నేను వాక్య ధ్యానం చేసుకుంటూ ప్రభ మరి నేను ఏం మాట్లాడాలి, ఎందుకంటే పాపక్షమాపణ, రక్షణ, ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము, ఉపవాసము, ప్రార్థన శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం మన టీంలో. ఎవ్రీడే ఒక మెసేజ్, ఒక గొప్ప సత్యంతో మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ముందుకు వస్తున్నారు. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభ మరి ఏం మాట్లాడాలి. అప్పుడు నాకు కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం, సామ్స్ 119 18th verse. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను దీని మీద ధ్యానం చేస్తే నాకు దేవుడు ఎన్నో గొప్పగా సత్యాలు, అర్థాలు తెలియజేసిందనమాట. సరే అదంతా షేర్ చేసుకోవాలంటే నేను ఇదే కరెక్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి వాక్యంని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కీర్తనలు 119వ అధ్యాయము 18, సామ్స్ 119 18th verse. నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. మనం ప్రతిరోజు ధర్మశాస్త్ర ధ్యానం చేస్తున్నాం కదా. మాట తప్పకుండా మనల్ని నడిపిస్తున్న దేవుడికి మాట్లాడకుండా మనము విధేయత చూపిస్తున్నాం. వాక్య ధ్యానంలో మనము ముందుకెళ్తున్నాం. వాక్యం ఎంతో విశేషంగా మనము ఆస్వాదిస్తున్నాం. దేవుని యొక్క మర్మాలను తెలియజేసుకుంటున్నాం. ఒకరిని చూడాలి అంటే ఖచ్చితంగా మనకు మనోనేత్రములు వెలిగింపబడాలి. మామూలుగా రఫ్ గా చదువుకుంటూ పోతుంటే నీకు అందులో ఏ గొప్ప మర్మము కనబడదు. పేరుకు నేను ఈ రోజు 5 chapters చదివినా, 3 chapters చదివినా అని చెప్పి లెక్క కోసం చదివినట్టు ఉంటది. అందులో నీకు ఎంత అర్థమైందో అది నీకు తెలుసు, అది దేవుడికే తెలుసు. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు దేవా నీ ఆశ్చర్య కార్యంలో నేను చూడాలి నాయన. కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అయితేనే నా మనోనేత్రములు వెలిగింపబడతాయి. అప్పుడే నేను ఆ నిగూఢమైన సంగతులను తెలుసుకోగలుగుతున్నాను. నాకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది ప్రభా. ఈ విధమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు అనమాట. 119వ కీర్తన అనేది ద లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్. సెంటర్ ఆఫ్ ద బైబిల్ అంటేనేమో 118వ అధ్యాయం ఉంటది, కానీ ద లాంగెస్ట్ చాప్టర్ ఈజ్ 119. ఇంత పెద్ద అధ్యాయంలో దేవుడు ఎన్ని గొప్ప మర్మాలు మాట్లాడిండంటే ఇప్పుడు మనం అదంతా చదవము, కాకపోతే రెఫరెన్స్ కోసం అనమాట. నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులు. అసలు ధర్మశాస్త్రం అంతా కూడా ఆశ్చర్యమే, ఎందుకంటే అదంతా కూడా దేవుడి ప్రేరేపణతోటి రకరకాల 40 మంది ప్రవక్తలు రచించినటువంటి గ్రంథం కాబట్టి, ఇది దేవుడి నడిపింపుతోటి దేవుడే రాపించిన పుస్తకం కాబట్టి అసలు బుక్ అంతా ఆశ్చర్యమే, ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. అయితే ఆ ఆశ్చర్య కార్యంలోని మనం చూడాలంటే మన ప్రయాస వ్యర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ప్రభు నడిపింపు లేకుండా వాక్యం అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఆ వాక్యంలో కొన్ని మర్మాలు ఉంటాయి, కొన్ని ప్రవచనాలు ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంటాడు దేవుడు. మొదటి నుంచి మనము చూసుకుంటూ ఉంటే సంగతులన్నీ ఆది కాండం నుంచి దేవుడు గొప్ప కార్యములు ఎన్నో జరిగించాడు. అవి ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తాయి, మరొకసారి అద్భుతమైనవి అనిపిస్తాయి. ఎందుకంటే ఏది కూడా సాధారణమైనది కాదనమాట, సాధారణమైన విషయం కాదు. ఈ 119వ అధ్యాయంలో ఇంత పెద్ద చాప్టర్ లో 18th verse లో ఆశ్చర్యమైన సంగతిని చూడాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ నా మనోనేత్రములు వెలిగించబడాలి, నా కన్నులు తెరువు ప్రభు అని మనము బైబిల్ రీడింగ్ కి ముందు ప్రార్థన చేసుకోవాల్సింది. ఎందుకంటే
మన సొంత జ్ఞానము పనికిరాదు, మన సొంత తలంపులు పనికిరావు. అది ప్రభువు ఇచ్చిన తలంపులతో అయితేనే అది సాధ్యపడుతుంది. కాబట్టి నేను మాట్లాడుకుంటూ ఈ విషయం మీద ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని అంశాలు అన్నమాట. అవి అన్ని ఒక్కసారి కాదు, కొన్ని అంశాలు అక్కడిక్కడ అన్నట్టుగా, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టుగా ఎగ్జాంపుల్స్ తోటి నేను ఎక్కువగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను చాలా కొటేషన్స్ ఇవ్వాలి అంటే టైం సరిపోదు. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూసుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం ఎన్నోసార్లు గమనించిన వాక్యమే ఇది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. పౌలు భక్తుడు ఇక్కడ రోమీలకు రాస్తున్నప్పుడు ఏమంటుండు? బెగ్గింగ్ అన్నమాట. ఐ బెగ్ యూ ప్లీజ్ అన్నట్టుగా, ప్లీజ్ మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నా అంటున్నాడు. ఒక సేవకుడు సేవలో బ్రతిమాలు కొనడం అంటే జరగదు కదా, ఎందుకంటే కఠినమైన వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ పౌలు చేస్తున్న పని ఏంటి? దేవుడికి సజీవ యాగముగా మీ శరీరము. నాకు అందులో ఏం గొప్పగా ఉంది, ఆశ్చర్యం ఏముంది ప్రభా అని ధ్యానం చేస్తున్నాను. తర్వాత అర్థమైంది, సజీవ యాగముగా నీ హృదయంను సమర్పించు, సజీవ యాగముగా నీ కన్నులను సమర్పించు, సజీవ యాగముగా నీ నోరు నీ నాలుకను సమర్పించు, సజీవ యాగంగా నీ చెవులను కూడా నువ్వు సమర్పించు. అట్లా సమర్పిస్తున్నామంటే మనకు జరుగుతున్నటువంటి సంఘ ఆరాధనలలో ఒక చిన్న పొరపాట్లు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కదా. ఏంటది? దేవుడు మనకి 2 చెవులను ఇచ్చాడు, రెండింటిని ఒకే రూపంలో సమరూపంగా ఎక్కువ తక్కువ లేకుండా నిర్మించిండు. ఆయన మాటలు వినటానికి మరియు వాటిని పాటించటానికి, అప్పుడే అది సజీవ యాగముగా సమర్పించబడుతుంది. ఆయన మాటలు వినటానికి చాలా సార్లు మనం చేస్తున్న ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఆ వాక్యమే కదా, విన్నదే కదా, తెలిసిందే కదా అని చెప్పి మళ్ళీ విందాంలే, ఇప్పటికైతే నడిపింది బండి, తర్వాత రికార్డింగ్స్ వినుకుందాంలే, ఇప్పుడు వేరే పని చేసుకుందాంలే అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ అన్నమాట కదా. లీనియన్సీ అంటది మనకు ఆ పదాలలో. ఎందుకు అంటే నిర్లక్ష్యం. వాక్యం వినాలి అంటే నిర్లక్ష్యం. ఎందుకు అంత ఖచ్చితంగా వినాలి అని క్వశ్చన్స్ వేస్తుంటారు ఇంట్లో. ఆ తర్వాత అయినా వినొచ్చు కదా, ఇప్పుడు ఏం నష్టపోయింది, ఏం కొంపలు అంటుకున్నాయి అనేటువంటి స్టేట్మెంట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. అవసరమా వినటం, అవసరమా అని. కొంతమంది అయితే జస్ట్ వాక్యం వినటం కోసమే వచ్చి వెళ్ళిపోతుంటారు సంఘాలలో. ఉట్టి వాక్యం వింటే చాలని. అంటే అక్కడ సహవాసం వద్దు, నీ శరీరమును సజీవ యాగముగా సమర్పించాలి అన్నప్పుడు శరీరం అంతా అక్కడ ఉండాలి అని అర్థం కదా. అందుకే బ్రతిమాలుకుంటున్నా మిమ్మల్ని అంటాడు, రోమీలారా మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను శరీరమును సజీవ యాగముగా. ఎందుకంట అది పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగము. పరిశుద్ధము దేవుడికి అనుకూలమైనటువంటి సజీవ యాగము కాబట్టి దాన్ని మనము సమర్పించుకోవాలి దేవుడికి అని చెప్పి వాత్సల్యముతో ఆయన బ్రతిమలాడుకుంటున్నాడంట. ఎట్టి సేవ ఇక్కడ మనకు వస్తుంది ఇప్పుడు మాట, ఎట్టి సేవ. ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరము సమర్పిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనము సేవకు అంకితం చేసుకుంటున్నాం కదా. కొంతమందికి గాడ్స్ కాల్ అంటాం, దేవుని పిలుపు ఉంది, వాళ్ళు సమర్పించుకుంటారు. కొంతమందికి సమర్పణ లేకపోయినా ఉత్సాహం కొద్దీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను వాడుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా సేవలో వాడబడుతూ ఉంటారన్నమాట. సజీవ యాగముగానే వాడబడుతూ ఉంటారు పిలుపు లేకపోయినా. కాకపోతే మనం ఏం గమనించాలి అక్కడంట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మంచిది. ఇట్లాంటి సేవనే మంచిది. ఇలాంటి సేవ కాకుండా సజీవ యాగంగా సమర్పించుకోలేని మన శరీరాలని ఇంకా ఏ రకంగా దేవునికి వాడతాం అనేది అది మీనింగ్లెస్ అన్నమాట, అర్ధరహితం అన్నమాట. ఎందుకంటే నీ కను, నీ చెవులు, నీ మనసు, నీ హృదయము, నీ ఆలోచనలు అన్నీ కూడా సజీవ యాగముగా సమర్పించుకోవాలి, సజీవ యాగంగా మొత్తం. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్తున్నాడు దేవుడు కదా. వినుట వలన, చెవులు ఎంత గొప్ప అవయవములు అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే ఆ మాట అన్నాడు దేవుడు, దేవుని సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటానికి నువ్వు వాక్యంని వినాలి. సన్నిహిత సంబంధం కలిగి ఉంటేనే నువ్వు వాక్యం వినటానికి ఇష్టపడతావు. లేకుంటే అట్లా విని అంటే అది త్రోవ పక్కన పడిన విత్తనాల లాగా అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే అది వచ్చి పడింది మనలోని వేరు పారని స్వభావంతో అవి వచ్చి వెళ్ళిపోతున్నాయి, అంటే ఫలభరితం కాలేకపోతుంది. కానీ మంచి వాక్యం అయితే విన్నాం కదా. చెవులు
చేసినటువంటి పెద్ద తప్పు అన్నమాట ఇది. వినుటకు చెవుల గలవాడు వినును గాక. ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు ఇది మత్తయి సువార్తలో అంటాడనమాట. 11వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, చెవి గలవాడు వినును గాక అని యేసు చెప్పాడు. ప్రభువే చెప్తున్నాడు, చెవి గలవాడు వినును గాక. నీ శరీరము సజీవ యాగంగా సమర్పిస్తున్నప్పుడు చెవి కూడా నీ శరీరంలోని ఒక భాగమే కదా. అలాగే నోరు నీ శరీరంలోని ఒక భాగమే, నాలుక నీ శరీరంలోని ఒక భాగమే, అదే విధంగా నీ కళ్ళు, నీ పాదములు, నీ చేతులు, నీ తలంపులు, నీ హృదయము అన్ని కూడా నీ శరీరంలోని భాగాలు. ఇవి నువ్వు సజీవ యాగంగా మొత్తం సమర్పించుకోవటానికైతే నువ్వు సిద్ధపడాలి. సేవలో ఇది యుక్తమైనది, ఇదే మంచిది, కరెక్ట్ వే అంటున్నాడు అనమాట. యుక్తమైనది లేక మంచిది. ఎందుకంటే ఈ వినుట అనేది వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తిని పిలిచి ఆయనకు వాక్యం అందిస్తున్నప్పుడు వాడు అక్కడ ఇటువంటి దిక్కులు చూస్తుంటే మనకి ఎంత కోపం వస్తుంది కదా. అంటే నేను చెప్తున్న పివాడిని పిచ్చివాడినా, నేను నీకే కదా చెప్తున్నా, నువ్వు చెవియొగ్గి ఆలకించవచ్చు కదా అని మనం మనసులో అనుకుంటాం. ఎందుకంటే మొహం మీద అంటే వాడు వెళ్ళిపోతాడు. సో చెవి గలవాడు వినుగాక, ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. చాలా సార్లు మనం కొన్ని ఇగ్నోర్ చేస్తుంటాం, ఓవర్లుక్ చేస్తుంటాం, దాటి వేస్తుంటాం అనమాట. ఇది మనకు తెలిసిందేలే, ఇప్పుడు వినకపోతే ఏం ప్రాబ్లం లేదు, తర్వాత అయినా వినొచ్చు మెల్లిగా ఎప్పుడైనా, ఎందుకంటే ఇది అంత అర్జెంట్ మ్యాటర్ కాదు, మనకు తెలిసిందే కదా. చాలా సార్లు హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట, వాళ్ళకున్నటువంటి ఈ యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి ఇక గుణంగా ఏంటంటే అన్నీ తెలుసు, వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలిసిందే కదా, వాళ్ళు కొత్తగా నాకేమని చెప్తున్నారా అని అనుకుంటా. కానీ వాక్యం ఎప్పుడు కూడా అది 2 అంచుల ఖడ్గం కదా, 2 అంచుల పదునైన ఖడ్గం కాబట్టి అది చెప్పేవాడిని నరుకుతుంది, వినేవాడిని కూడా నరుకుతుంది. కాబట్టి చెప్పేవాడు జాగ్రత్తగా చెప్తే, వినేవాడు కూడా జాగ్రత్తగా వింటే అక్కడ ఫలము కదా, అక్కడ మనకు వచ్చేది ఏంటి, ఫలితము, ఫలం, మంచి ఫలంను పొందుకుంటారు. కాబట్టి దేవుడు ఏమంటుండు, వినుట వలన విశ్వాసం కలుగును. అయితే ఆ వినుట ఏంటంట, పౌలు చెప్తున్నది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇంకా నువ్వు ఏ రకమైన సంభాషణలు, పాలిటిక్స్ అని, సోషల్ మీడియా అని, టీవీ అని, ఇంకా ఏదో చర్చ్ ప్రోగ్రామ్స్ అని, నీ సామాజికం, నీ ఉద్యోగం, నీ ఆరోగ్యం, నీ ఆర్థికం, ఇవి ఏవి మాట్లాడుకున్నా వేస్ట్. ఇవన్నిటికీ అర్ధరహితం అనమాట. ఎందుకంటే సహాయం చేసేవాడు ఒక్క దేవుడు మాత్రమే. యేసు ప్రభు దగ్గరనే నీ యొక్క మొరలు, నీ యొక్క నీ యొక్క విన్నపములు చెప్పుకోవాలా. ఎందుకంటే కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం, అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, కేవలం దేవుని యొద్ద నుండి, యెహోవా యొద్ద నుండి మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు నోరు పని చేస్తుంది, నాలుక పని చేస్తుంది. అదే విధంగా కంప్లైంట్స్ చేస్తున్నప్పుడు, ఒక్కడి మీద మనము ప్రాపగాండా చేస్తున్నప్పుడు కూడా నీ నాలుక, నీ నోరు పనిచేస్తుంది. ఒకరిని శపిస్తున్నా, దీవిస్తున్నా, నీ నోరు, నీ నాలుక 2 పనిచేస్తున్నాయి. అదేవిధంగా నువ్వు ఏం చూస్తున్నావు, మంచి చూస్తున్నావా, చెడు చూస్తున్నావా అనేది నీ కళ్ళు పనిచేస్తుంది కదా. నీ హృదయంలో దుష్ట తలంపులు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి. నీ ఆలోచనలన్నీ కూడా వాటి ఫలితంని మనం తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరిగా, మంచి ఆలోచనలు అయితే. కాబట్టి శరీరమును ఎట్లా ఉండాలంట, సజీవ యాగం అంటే మనకు అందరికి తెలిసింది కదా, ఒక యజ్ఞం అనమాట. అది ఈ సేవా జీవితం అనేది ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞంలో నీ నోరు, నీ కన్ను, నీ చెవు, నీ నాలుక, నీ హృదయము, నీ తలంపులు, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. అవి దేవుడికి ఇష్టమైన రీతిగా, ఇదే కదా దేవుడు కోరుకుంటున్నది, ఇదే కదా ఆయన చిత్తము అని చెప్తున్నాడు రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు. ఇది ఆయన చిత్తము. ఏంటా చిత్తము, ఒకసారి మళ్ళీ చూడండి మీరు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మును బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అక్కడ 2వ వచనం చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారాలి. సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే మొత్తం మనస్సు టోటలీ మారిపోవాలన్నమాట. టోటలీ వన్ ఎండ్ నుంచి అదర్ ఎండ్ కి మన మనస్సు మారాలి. అదే విధంగా ఆయన ఏమంటున్నాడు అక్కడ, ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఈ లోక మర్యాద అంటే మనం చేస్తున్న ప్రతిదీ కూడా లోక మర్యాదే.
ఒక వ్యక్తిని ఇంటికి ఇన్వైట్ చేస్తున్నా లోక మర్యాదనే, లేదా ఒక వ్యక్తితో కలవడానికి వెళ్తున్నా లోక మర్యాదనే. ఈ లోక మర్యాద ప్రకారమే మనం ఇంట్లో పనులు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా, అన్ని లోక మర్యాద చొప్పునే జరుగుతున్నాయి. కాబట్టి ఏమంటుండే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది ఏంటో, అనుకూలమైనది ఏంటో, సంపూర్ణమైనది ఏంటో అది దేవుని చిత్తం అని తెలుసుకొని దానిని పరీక్షించి తెలుసుకోవటం బట్టే, దానిని పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం జరగాలంట, మనసు మారాలి, నూతన పరచబడాలి, రూపాంతరము చెందాలి. ఇవి 3 ఫేజెస్ లో జరుగుతుంటాయి అన్నమాట. అప్పుడు అనిపించింది ఆశ్చర్య కార్యములు కదా ప్రభ ఇవి. ఒక మనిషి మనసు మారట అంత సులభమా? మన వల్ల ఏమైనా అవుతుందా అంటే ఏమీ కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే అది వాడి వల్ల అవుతుందా అంటే ఏమీ కాదు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలా, రక్షించబడాలా, స్వస్థత పొందాలా, ఇంకా ఏ కార్యమో ఏది జరగాలన్నా అది దైవ చిత్తము, దైవ కార్యం తప్ప మానవ ప్రమేయము, మానవ కార్యములు కానే కాదు. కాబట్టి ఆయన ఏమంటుండు, ఈ 3 ఫేజెస్ లో మన యాగము, సజీవ యాగముగా మనం చేస్తున్న ఈ సేవలో సజీవ యాగంగా ఈ లోక మర్యాదను అనుసరించనే కూడదు. నువ్వు చేస్తున్న సేవ ఒక సిస్టమేటిక్ గా ఎప్పుడు ఇదేలాగా ఉండాలి అనే రూల్ ఎక్కడ ఉందా అంటే ఎక్కడ లేదు బైబిల్లో కదా. సజీవ యాగంగా నీ శరీరం సమర్పించినప్పుడు లోక మర్యాదలను పక్కన పడేస్తావు అన్నమాట. ఎందుకంటే దేవుడి చిత్తం మీద అది మాత్రమే నెరవేర్చడానికి మనము సిద్ధపడతాము. కాబట్టి ఏమంటున్నాడు అక్కడ, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఏంటో అది దేవుడి చిత్తం, అది తెలుసుకోవటమే ఇప్పుడు మన యొక్క కర్తవ్యం అన్నమాట. ఆశ్చర్యకార్యంలో నీకు గ్రంథంలో నేను చూడాలి అంటే నేను ఏమైపోవాలంట, నూతన పరచబడాలి, ఉత్తమమైనది ఏంటో చూసుకోవాలి, అదే విధంగా అనుకూలమైనది ఏదో కూడా నేను గ్రహించాలా. అప్పుడే నేను ఆయన యొక్క వాక్యంలోని ఆ యొక్క ఆశ్చర్యకార్యాన్ని చూడగలను. ఎందుకంటే అప్పుడే నా యొక్క కన్నులు తెరవబడతాయి. నేను గ్రహించగలను. లేదంటే నా హృదయము, నా తలంపులు, నా కళ్ళు, నా అవయవములన్నీ కూడా నేను చెప్పినట్టుగానే వింటాయి. అంతే తప్ప అది దేవుడికి లోబడని స్వభావం అన్నమాట. కాబట్టి అదే అంటున్నాడు ఆయన, నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకారుని నేను చూడాలి ప్రభు. నేను చూడాలి అంటే నా మనోనేతలను నువ్వు వెలిగిస్తే తప్ప నా వల్ల, నా సొంతంగా నేను ఏది చేయలేను అని చెప్తున్నాడు అక్కడ ప్రభువు. మనం ఒకసారి ఈ యేసు ప్రభువుకి సిలువ వేయక ముందు, శ్రమలకు ముందు ఆయనని హోసన్నా హోసన్నా అనుకుంటూ తీసుకెళ్తుంటారు ఒక చిన్న గాడిద పిల్ల మీద కూర్చోబెట్టుకొని కదా. మనం అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం ఈ యొక్క ఇన్సిడెంట్ యొక్క సందర్భము. అక్కడ ఏమంటారు, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాని తల్లి పక్కనే ఉంటది, మీరు వెళ్ళి తీసుకొని రండి అని శిష్యులకు చెప్తే వాళ్ళు అంటారు, ఎవరిని అడుగుతారేమో కదా, మరి ఏం చెప్పాలి ప్రభా అంటే అక్కడ దేవుడు తన ఆశ్చర్య కార్యంను వాళ్ళకు వివరిస్తున్నాడు. ఏమంటాడు, ఎవడైనను మీరు ఎందుకు ఈలాగు చేయుచున్నారు అని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నది, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపును అని వానిని పంపాను. మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ, తన శిష్యులు తన వద్దకు గాడిదని దాని పిల్లను కూడా విప్పి తీసుకురావడానికి పంపాడు. మనకు అక్కడ తెలుసు, ఆ ఓనర్ అడుగుతున్నాడు, ఎందుకు బాబు అంటే ఇది ప్రభువునకు కావాల్సినది. గాడిద పిల్ల 2 కావాలంట. గాడిద పిల్లను కూడా తీసుకొని రమ్మంటున్నాడు, ఇది ప్రభుకు కావాలి అంటే. అక్కడ మనం 7వ వచనంలో గమనిస్తాము, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండాను. వాటి మీద అంటే గాడిదల మీద బట్టలు వేస్తే ఆ బట్టల మీద దేవుడు కూర్చోవటం కదా. ఆ ఊరేగింపులో హోసన్నా హోసన్నా అని ప్రభు పేట వచ్చిన వాడు అని చెప్పుకుంటూ స్తుతిస్తూ, ఆ నాట్యంతో, ఆ సంతోషంతో, ఆనందంతో గంతులు వేస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన తీసుకెళ్తున్నారు యెరూషలేము వీధుల గుండా. మనం అక్కడ ఏం గమనిస్తున్నాము అంటే, జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఈ వచనంలో మనం ఏం గమనిస్తున్నాం, జన సమూహంలో ఆయనకు ముందు వెళ్లి చుండిన వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము జయమని ప్రకటిస్తూ అదొక పెద్ద ఊరేగింపు, ఉత్సాహంతో, ఆనంద ఆర్భాటంతో వెళ్తున్న ప్రొసెషన్ అన్నమాట అది కదా. గాడ్స్ ఫైనల్ ప్రొసెషన్ అంటాం. ఆ తర్వాత ఆయన శ్రమల ప్రొసెషన్ జరుగుతుంది తర్వాత నెక్స్ట్ డే. సో ముందు ఏమో మహిమపరచబడుతున్నాడు జనాల మధ్యన, మళ్ళీ అదే మానవ హృదయము
కదా. ఒక వారం ముందర ఆయనని ఊరేగించిన వాళ్ళు, తర్వాత ఒక వారం తర్వాత ఆయనని సిలువ వేయండి అని అప్పగించిన వారు. ఒక్కటే మనిషి 2 రకాలుగా ప్రవర్తన జస్ట్ ఒక 10 రోజుల గ్యాప్ లో జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఏం కనిపిస్తున్నది అంటే, మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఆ మనము కట్టబడిన గాడిదల్లాగా ఉన్నాం ఇక్కడ. ఆ గాడిద పిల్లకు సాదృశ్యం ఏంటంటే, మనము కూడా కట్టబడిన గాడిదలాగానే ఉన్నాం కదా. ద బౌండ్ డాంకీస్ అంట, కట్టబడిన గాడిదలు. 2 విధాలైన మార్గాలు ఉన్నాయి అక్కడ. ఒకటి జీవితానికి, పరలోకానికి, మరియు రెండవది మరణానికి. 2 మార్గాలు ఆ గాడిద పిల్ల కోసము ఉంచబడినాయి. ఒకటైతే యేసు ప్రభు అయిన ఆయననే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అని ఆయన దగ్గరికి తేయబడింది. అందుకే దానికి కట్లు విప్పబడినాయి. ఆ గాడిదకి కట్లు అది పిల్ల గాడిద కాబట్టి దాని మీద కూర్చున్నాడు. పక్కన తల్లి కూడా ఉంది. తల్లికి ఏం అక్కడ రోల్ లేదనమాట, ఆమె ఏం లేదు. కానీ తల్లి లేకుండా ఆ చిన్న గాడిద పిల్ల అక్కడ ఉండదు. ఎందుకంటే తల్లి ఉంటేనే అది ఉంటది అక్కడ. కాబట్టి పిల్లని తీసుకొని వస్తున్నారు, దానికి విడుదల ప్రకటించింది దేవుడు కదా. విమోచన సువార్త ద్వారా మనలను కూడా యేసు ప్రభు వద్దకు తీసుకురావడానికి ఆయన తన శిష్యులను పంపాడు. సేమ్ అట్లాగే బంధకాలలో కదా, బానిసత్వంలో, పాపములో మనము గందరగోళ పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, కట్టబడి ఉన్నప్పుడు మనలను కూడా ఆ తల్లి వలె ఒకరు తీసుకొని వచ్చింది. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆ కట్లు, ఆ బంధకాలు విప్పబడ్డాయి. తల్లికి ఏం రోల్ లేదు, ప్రాధాన్యత లేదు. కానీ ఆ తల్లి లేకుండా మాత్రము ఆ కార్యం జరగదన్నమాట. మనం చాలా సార్లు సేవకు వెళ్తున్నప్పుడు చాలా మందిని మనం తీసుకెళ్తుంటాం. ఎక్కడెక్కడో దయ్యాలు పట్టిన వారు, ఎక్కడెక్కడో రోగాలతో ఉన్నవారు, ఎక్కడెక్కడో బంధకాల్లో ఉన్నవారు, విడుదల కొరకై ఎదురు చూస్తున్న వారి కోసం మనం వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనకి ఏ ప్రాధాన్యత లేదు అక్కడ. ఎందుకంటే మనం జస్ట్ తీసుకు వెళ్ళటానికి మనము మన పరిచర్య ఉపయోగపడుతుంది. తల్లి గాడిదలాగే మనం కూడా తీసుకు వెళ్ళటానికి మన పరిచర్య ఉపయోగపడుతుంది. దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే కట్లు విప్పువాడు ఆయనే, ఏ బంధకాలున్నా తొలగించేవాడు ఆయనే. కాకపోతే అక్కడ సమస్త మహిమ దేవుడికి మాత్రమే చెందుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే తల్లి గాడిదే ఏం చేస్తుంది అంటే, అది జస్ట్ తోడుగా వచ్చిందనమాట. తోడుగా ఉంది కాబట్టి ఆ పిల్ల ఎక్కడికి చెదరకుండా అక్కడే నిలబడి ఉంది. అంతే. దాని రోల్ ఎంత వరకు అంటే, ఆ బిడ్డని అక్కడ నిలబెట్టడం వరకే. అంతవరకే దేవుడు ఆ తల్లిని వాడుకున్నాడు. సేవకులను కూడా అంతే. ఒక వ్యక్తి యొద్దకు నడిపించటానికి నిన్ను ఆ తల్లి లాగానే వాడుకుంటున్నాడు. నీ పని ఏంటి అంటే జస్ట్ యేసు ప్రభు యొద్దకు తీసుకుని రావటమే. కట్లు విప్పడము, బంధకాలను తీసివేయటము, రోగముల నుండి స్వస్థత పరచడము, ప్రతి విషయంలో నుంచి విడుదల తీసుకురావటం అనేది అది యేసు ప్రభు యొక్క కార్యం. ఎందుకంటే మనము మన జీవితాలను పరీక్షించుకొని చూసుకుంటే మనకి ఏం గమనిస్తున్నాము అంటే, మనల్ని ఎందుకు జనాలు గౌరవిస్తున్నారు అంటే, మనం ఏం చేస్తలేము, జస్ట్ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాం అంతే. మనం గొప్ప కార్యంలో మన వేళ ఏమీ జరగవు. కానీ ప్రజలు మనల్ని ఎందుకు గౌరవిస్తున్నారంటే, మీకంటే గొప్ప వ్యక్తులు అక్కడ ఉన్నట్టయితే అక్కడ గుర్తింపు ఎవరికి ఇస్తున్నారంట? మీలో ఉన్న దేవుడికి. మనం ఎందులోనూ గ్రేట్ కాదు కదా, మనం అక్కడ వాక్యంని తీసుకొని వస్తున్నాము, అందును బట్టి మనకు గౌరవం దక్కుతుంది. కానీ అది మన కోసం కాదు. ఆ గౌరవం అంతా కూడా యేసు ప్రభుకు చెందుతుంది. కాబట్టి మనం తీసుకురావటము, వాక్యంని పరిచయం చేయటము, యేసు ప్రభుని పరిచయం చేయటం వరకే మన యొక్క ప్రయాస. అంతే. అంతకు మించి మనకి అక్కడ ఏమీ లేదు. మనకు గౌరవం ఇస్తున్నారు, చాలు కప్పుతున్నారు, గార్లాండ్ వేస్తున్నారు, ఇన్విటేషన్ రోడ్ స్టేజ్ మీద అరుస్తున్నారు, అందరు చప్పట్లు కొడుతున్నారు, స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అది మనకు కాదు. అది మనము ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎందుకంటే సమస్త ఘనత, మహిమ యేసు ప్రభుకు చెందుతుంది. కాబట్టి ఆ వాక్యము ఏం చెప్పాలో అప్పటికప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. కాబట్టి సమస్త ఘనత ఆయనకు చెందుతుంది. కాబట్టి ఆయన వాక్యంని గౌరవించుతున్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా. వాక్యంని గౌరవించటం అనేది చెవులు ఉన్నవాడే చెయ్యగలడు. చెవులు గలవాడు వినును గాక అంటే, వాడు వింటేనే ఆ వాక్యంకి గౌరవం ఇస్తాడనమాట. ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య మనకు టీవీలో బొద్దస్తము ఛానల్స్, సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టుకుంటున్నారు. దేవుడి వాక్యంతో ఎప్పుడూ డిబేట్లు పెట్టకూడదు. అన్యుల నోట దేవుడి నామము అవమానపరచబడుతోంది అక్కడ.
నువ్వు వాక్యం చెప్తున్నావు, నువ్వు కరెక్షన్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ అక్కడ ఇంకోటి ఏం జరుగుతుంది? దేవుడి నామముకే అవమానం. ఆయనకు ఎట్లా మహిమ చెందాలనో పొందాలనో ఆయనకు తెలుసు కదా, ఆయనకు కానీ ఇటట్లా డిబేట్లలో పిచ్చి పిచ్చిగా వాటితోటి వాదించటము, అరవడము, అరుపులు, ఇదంతా వేస్ట్ దండగా. అందులో మీనింగే లేదు అసలు. దేవుడి నామము ఇంకా ఇంకా అవమానపరచబడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైనా. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మనం డిబేట్లలో పాల్గొనకూడదు. నీకు తెలిసి సత్యమైన వాక్యం చెప్పు, వాళ్ళు వింటే వింటారు, స్వీకరించకపోతే అది వాళ్ళకి దేవుడికి మనం అప్పచెప్తామట. ప్రభా ఈ బిడ్డ విషయంలో నువ్వు కార్యం జరిగించిన ఆయన అని. అందుకంటే మనము ఏం నేర్చుకున్నాము? మనము ప్రభువుకి కావలసిన వారం. ఆ దేవుడు యేసుప్రభ ఎట్లా అంటాడో, ఆ గాడిద పిల్ల ప్రభువుకు కావాల్సినది అని చెప్పగానే వాళ్ళు ఎట్లా విడుదల చేస్తారో అట్లాగే మన విషయంలో అంటాడు అనమాట. మీరు ప్రభువుకి కావలసిన వారు, మీరు కూడా ప్రభువుకి కావలసిన వారు. ఎందుకంటే మనల్ని ఎంచుకున్నాడు అనమాట. మనల్ని ఎంచుకున్నాడు ఆ పరిచర్య కోసం. మనల్ని ఒక గాడిద పిల్లలాగా మనల్ని వాడుకుంటున్నాడు. ప్రభువుకు కావలసిన వారం మనం. ఎందుకంటే మనము అతన్ని మహిమ పరుస్తూ, ఆయన మహిమను ప్రకటిస్తూ మనం వెళ్తూ ఉన్నప్పుడు, అయ్యో నన్ను గాడిదతో పోలుస్తావా, హౌ డేర్ యూ అని మనం ఎవరిని అనలేము. ఎందుకు అంటే అది వాక్యరీతిగా తప్పనమాట. అది హంబుల్నెస్ కనమాట. మన వినయంకి, మన విధేయతకి ఒక చిహ్నంగా చూపిస్తుండ అక్కడ. అంతేగాని మనల్ని గాడిదలారా అంటున్నలే దేవుడు. ఇది ప్రభువునకు కావలసినది అని దేవుడు చెప్పినప్పుడు మనము లోబడి ఉంటామా? ఇక్కడ దేవుడు ఒక గాడిద మాత్రమే ఎక్కవలసి వస్తే అతనికి మరో గాడిద ఎందుకు అవసరము కదా? ఒక చిన్న భారవాహకపు గాడిద పిల్ల ఒకటి చాలు కదా. మరి పక్కన తల్లి కూడా ఎందుకు ఉండాలి? తల్లి కూడా ఎందుకు ఉండాలి? దాని అవసరం ఏంటి అక్కడ? దాని అవసరము ఏంటి అక్కడ అని మాట్లాడుకుంటే మనం అక్కడ ఇంకొక విషయం గమనిస్తాం. యేసు ప్రభు యొక్క తల్లి గాడిదపై కూర్చోకపోయినా యేసుకు ఇది కూడా అవసరమే కదా. మరియమ్మ పక్కన నిలబడింది ఒక తల్లిలాగా. ఆమె విడుదల కొరకై, విమోచన కొరకై బలియాగముగా గొర్రె పిల్లని సిద్ధపరిచిన తల్లిగా చూస్తున్నాం మనం. అందుకే ఆమె పక్కన ఉంది. మరియమ్మ లేకపోతే యేసుప్రభు లేడా అంటే లేడు. ఎందుకంటే కాబడిన స్త్రీ ఆమె. ఇంకెవరన్నా కావచ్చు ఆమె ప్లేస్ లో, కానీ దేవుడు ఆమెనే పర్టికులర్ గా ఎంచుకున్నాడు. అదే విధంగా నిన్ను కూడా దేవుడు ఎంచుకున్నాడు. యు ఆర్ ద చోజన్ పర్సన్. నేను ఎంచుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు? ఆయన కార్యంలో అన్ని ఆశ్చర్యంగానే ఉంటాయి. పనికి మాలిన వారిని, బీద వారిని, జ్ఞానం లేని వారిని, ఇలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. ఎందుకు అంటే అలాంటి వారి ద్వారా కూడా సేవ జరుగుతుంది, దేవుడు మహిమ పరచబడతాడు అనేది ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సార్లు ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి ప్రభు, నేను కూడా సేవ చేస్తాను, నాలాంటి వాళ్ళని కూడా నువ్వు సేవలో వాడుకుంటావా అనే ప్రశ్న మనకే వస్తుంటుంది అనమాట. నేను ఎంత అయోగ్యురాలిని, నేను ఎంత అయోగ్యుని ప్రభా, నేను ఏ విషయంలోనూ గొప్పవాడిని కాదు, నీకు వాక్యం చెప్పే అంత స్తోమత నాకుందా, అసలు అర్హత నాకుందా ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ ధన్యత, ఇది ప్రభు ఇచ్చిన ధన్యత అని చెప్పి ఆయనను మాత్రమే మహిమపరచగలిగే మనుషులుగా మనల్ని నిలబెట్టింది దేవుడు. ఎందుకంటే దేవుడిని మహిమ తీసుకురావడానికి పేతురుని కూడా ఒక విషయంలో ఉపయోగించుకున్నాడు. ఎట్లా? పేతురుని యేసు వద్దకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఆంద్రేయ కదా. చిన్న గాడిద పిల్లగా పేతురుంటే తల్లి గాడిదగా ఆంద్రేయ పక్క నుండి పేతురుని తీసుకొచ్చి పరిచయం చేసాడు. ఎంత పెద్ద సేవ జరిగింది, ఎంత ఆశ్చర్యం కదా. ఎంత పెద్ద సేవ, ఎంత ఆశ్చర్యమైన కార్యం అది. ప్రభా, నువ్వు ఎంత గొప్పగా వాడుకుంటున్నావు ఒక్కొక్క వ్యక్తిని. ఎందుకంటే ఆంద్రేయ అనేవాడు అంత పెద్ద ప్రీస్ట్ లేదా ప్రీచర్ కాదు, అక్కడ అనామకుడు, పెద్దగా పేరు లేని వ్యక్తి. కానీ పేతురును క్రీస్తు వద్దకు తీసుకురావటానికి అతడు ముఖ్యుడు అన్నమాట. ద చీఫ్ పర్సన్ బిహైండ్ సెయింట్ పీటర్ దేవుడి పాదముల యొద్దకు తీసుకురావటానికి ఆంద్రేయని ఒక గాడిద, తల్లి గాడిదగా వాడుకున్నాడు దేవుడు అక్కడ. అలాగే బర్నబాసు తల్లి గాడిదలాగా ప్రసిద్ధి చెందలేదు. తల్లిగా ఆమె పెద్దగా పేరు లేని వ్యక్తి, కానీ దేవుడు అతనిని ఉపయోగించి పౌలు మార్కులను ప్రభువుకు ఉపయోగించుకున్నాడు. ఆయన తల్లి ద్వారా జరిగిన కార్యం ఇది. అంటే ఇలాంటి వారికి పెద్దగా గుర్తింపు రాదు. చాలా సార్లు మనం పాటుపడేది ఏంటంట? గుర్తింపు. ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలను వివరిస్తున్నప్పుడు నీకు గుర్తింపు రాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏ గుర్తింపు వద్దు. ఎందుకంటే ప్రభువుని గుర్తించాలి జనాలు, అప్పుడే వారు ప్రభువుని మహిమపరచగలరు. నిన్ను ఈ భూమి మీద పంపించిన దేవుడు కేవలము తన మహిమ కొరకే అనేది
ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలా. నీకు ఒక కుటుంబం ఇచ్చిండు, నీకు టాలెంట్స్ ఇచ్చిండు, నీకు చదివి ఇచ్చిండు, నీకు ఉద్యోగం ఇచ్చిండు, నీకు ఆస్తిపాస్తులు ఇచ్చిండు. ఎందుకు అంటే తండ్రిని మహిమ పరచటానికి మాత్రమే. నువ్వు గొప్పగా ఫీల్ అయిపోయి అహంకారంతో కళ్ళు మీదకి దేవుడు ఎవరు అని దూషించే స్థాయికి రాకుండానట్లు, అది ఆయనను మాత్రమే మహిమపరచునట్లుగా మనము అక్కడ గమనిస్తున్నాం అన్నమాట. అక్కడ గమనిస్తున్నాము. అదే విధంగా మనకు ఇంకొక వ్యక్తిని చూపిస్తారు ఇక్కడ. చాలా మంది క్రైస్తవులు దేవునికి మహిమ తీసుకురాకపోవటానికి రావడానికి సహాయపడుతున్నది ప్రభువుకు మీరు అవసరము అన్న ఒక వాక్యంని వాళ్ళు అచ్చు తప్పు లేకుండా పాటిస్తున్నారు. మనము ప్రభువుకి అవసరం, మనము ప్రభువుకి అవసరం, ఇది ప్రభువుకు అవసరమై ఉన్నది అని ఎట్లయితే చెప్పిండో దేవుడు, అదే విధంగా ఈ రోజు మనకు ఈ మాట హెచ్చరిస్తున్నాడు. మీరు ప్రభువుకి అవసరం, అంతే. ఇంకా దానికి వేరే కొనసాగింపు లేదు. ప్రభువుకి మీరు అవసరం. సమూయేలును మనం గమనిస్తాం, ఒక పెద్ద ప్రవక్త అయినా కానీ అతని తల్లి హన్నా లేకుండా అతను ఏమీ చేయలేడు. ఎందుకంటే హన్నా ప్రార్థన పూర్వకంగా దేవుని యొద్ద నుంచి ఎంతో బాధతో, మనోవేదనతో, విన్నపాలతో, కన్నీటితో ఆయనను పొందుకుంది. అంత ప్రార్థన పరురాలు కాబట్టి ప్రభువుకు సమర్పించగలిగింది ఆమె కదా. హన్నా లేకపోతే సమూయేలు ఆ నడిపింపులో, ఆ పెంపకంలో ఎదిగేవాడు కాదేమో. కాబట్టి సమూయేలు ఒక పెద్ద ప్రవక్త, ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రవక్త. కానీ హన్నా ఆయన పక్కన నిలబడింది. ఆమెకు పేరు లేదు. కానీ ఆమె లేకుండా ఈ కార్యము జరగదన్నమాట. ఆమె ఉండాలి. ఆమె ఉంటేనే అది కంప్లీట్ అవుతుంది. సేమ్ వే మోషే దేవుని యొక్క స్నేహితుడు. అతని తల్లి ఈకబోధు లేకుండా అతను ఏమీ కాడు కదా. ఇది మనము హెబ్రీ పత్రికలో చూస్తాం. 11వ అధ్యాయమే 23వ వచనంలో దేవునికి మంచి స్నేహితుడిగా పేరు తెచ్చుకున్నాడు మోషే. కానీ ఆమె తల్లికి పేరు వచ్చిందా? అప్పుడు ఆ రోజుల్లో మగ పిల్లవాడిని చంపేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఫరో ప్రకటిస్తాడో అప్పుడు ఆమె కొడుకుని దాచిపెట్టింది, ధైర్యం చేసింది కదా. కానీ ఆమె ధైర్య సాహసాలు ఎవరమో చెప్పుకోము అసలు. ఎప్పుడు అంతగా గుర్తింపు లేని పాత్ర ఆమెది. ధైర్య సాహసాలని ఎప్పుడు గుర్తించుకోము. మరియమ్మని గురించి ఆలోచిస్తే మీరు మరియమ్మని ఎవరన్నా గుర్తించుకుంటారా? ఒక క్యాథలిక్స్ తప్ప కదా. అయితే మనం వాళ్ళని కూడా కించపరచము. వాళ్ళు కూడా యేసు ప్రభునే నమ్ముతారు, యేసు ప్రభు ద్వారానే ప్రార్థనలు చేస్తారు, వాక్యము అన్ని న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ పాటిస్తారు. కానీ తల్లికి ఎక్కువ ప్రాధాన్యత. తల్లి లేకుండా కొడుకుని ఏ విధంగా మీరు ఆహ్వానిస్తారు అనేది ఒక ప్రశ్న దగ్గర వాళ్లకు మనకు క్లాష్ ఉంటది. అంతే తప్ప వాళ్ళు విశ్వాసులే, దేవుని చేత ఎన్నుకోబడిన వారే. కాబట్టి కొంచెం వక్ర మార్గంలోకి వెళ్ళిపోయిండ్రు వాళ్ళ సేవా జీవితం. మళ్ళీ లాస్ట్కి ఎక్కడికి రావాలా? రక్షణ జరగాలి అంటే, పరలోకంకి వెళ్ళాలి అంటే యేసు ప్రభునే మార్గము. ఇది తెలుసు వాళ్ళకి కదా. అంటే మధ్యలో ఈ వర్షిప్ ప్రాసెస్ అనేది కొద్దిగా మారిపోయింది. కాబట్టి మనం వాళ్ళని కించపరచం కదా, వాళ్ళని అవమానించము. వాళ్ళు మీరు వేస్ట్, మేమే గొప్ప, ఇట్లాంటి కాలర్ ఎగరేసే పనులు మనం ఎప్పుడు చెయ్యము. ఎందుకంటే అది మన నైజం కాదు, మన స్వభావమే కాదది. కాబట్టి మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము? మోషే తల్లి ఆ మోషేని కాపాడటము, మోషేని ఫరో ఇంట్లో చేర్చేందుకు ఒక మార్గం చూడటము, అక్కడ ఫరో కుమార్తెకి కొడుకుగా పెరగటము, ఆయన ధర్మశాస్త్రంని, అన్ని రకాల చదువులు, జ్ఞానంలో, విజ్ఞానంలో ఆయన ఎదుగుటానికి తల్లి ఒక సాధనంగా వాడిపడింది. ఇప్పుడు ఏ విధంగా అయితే చిన్న గాడిద పిల్ల దేవుడి మహిమ కొరకు సాధనమో, అదే విధంగా మోషే తల్లి కూడా. మీరు అట్నే గమనిస్తూ ఉంటే దావీదు తల్లి కానీ కదా, యాకోబు తల్లి కానీ, వీళ్ళంతా కూడా పెద్దగా మాట్లాడరు. కానీ సీక్రెట్ గా, సైలెంట్ గా వాళ్ళు చేసే పని ప్రభువుకు మహిమకరముగా చేసిండ్రు. ఇదొక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభువుకు మహిమకరంగా జరిగించిండ్రు. ఎందుకంటే తల్లి ప్రభు యొక్క దాసి. అతని తల్లి ప్రభు యొక్క దాసి, దావీదు తల్లి. తిమోతి కదా మరొక శిష్యుడు మనం గమనిస్తాం. అతని తల్లి కూడా మరియు అవ్వ సహాయం లేకుండా ఆయన దేవుని సన్నిధికి, ప్రభు యొక్క సాన్నిహిత్యానికి చేరలేకపోయేవాడు. కానీ తల్లి అవ్వ ఇద్దరు కూడా పర్సన్స్ బిహైండ్ తిమోతీస్ స్పిరిచువల్ జర్నీ కదా. ఆధ్యాత్మిక ప్రయాణంలో తల్లి అవ్వ కూడా ఉన్నారు. వాళ్ళు లేకుండా అయితే ఈయనది ఆ మార్గం అంటే దేవుడు వాళ్ళు లేకపోతే మరొకరిని చూస్తాడు కదా, మరొకరిని చూస్తాడు. కాకపోతే అక్కడ వాళ్ళ పాత్రని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేసిండు బైబిల్లో.
తిమోతి యేసు శిష్యుడు, కానీ అతని తల్లి మరియా అవ్వ సహాయం లేకుండా అయితే ఆయన శిష్యుడు కాలేకపోయేవాడు. ఇట్లా మనం ప్రతి స్థలంలో చూసుకుంటే స్త్రీ స్వరము ప్రతి చోట నిశ్శబ్దంగా ఉంటోంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభా, ఆదాముని చేసినప్పుడు సాటి అయిన సహాయము అని చెప్పే కదా నువ్వు అవ్వని చేసినావు. మరి అక్కడ అవ్వకి ఇచ్చినంత ప్రాధాన్యత మిగతా స్థలాలలో ఎందుకు లేదు అంటే, వాళ్ళకి ఏమి ప్రాధాన్యత లేని పాత్రలు కావవి. కాకపోతే మనం గుర్తించుకోవాలి వారిని, ఎందుకంటే వారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా గొప్పది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. వారు లేకుండా ఇతరులు ముందుకు సాగలేదు. స్త్రీని అంటే దాంట్లో మనకు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు కదా, బిడ్డ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనం గౌరవించాలి వాళ్ళని. ఎందుకంటే మంచి పనికి ప్రభువుకు వీరు కావాలి. మరి మంచి పని కోసం అయితే ప్రభువుకు వీరు కావాలి అంట. దేవుడు కావాలి అని కోరుకున్నప్పుడు మనం ఎవరము ఆటంకపరచటానికి కదా. అందుకని ఆయన ఆశ్చర్య కార్యం చూస్తుంటే మానవ స్వభావం మామూలుగా అయితే పౌలు భక్తుడు ఏమంటాడు, స్త్రీ సంఘంలో మాట్లాడుటకు నేను సెలవు ఇవ్వను, పర్మిషన్ ఇవ్వను అంటున్నాడు ఆయన. అయితే అది యేసుప్రభు అన్నమాట కాదు, పౌలు భక్తుడు అన్నాడు. ఎందుకంటే అది ఆ రోజులో ఉన్నటువంటి పొలిటికల్ సోషల్ కండిషన్స్ లో అట్లా ఉందన్నమాట. స్త్రీకి గౌరవం ఇచ్చేటోళ్ళు కాదు. కాబట్టి ఈమె గౌరవం పొందదగని స్థలాలలో ఎందుకో అవమానం పాలు కావాలి, కాబట్టి వీళ్ళు కామ్గా ఉంటే బాగుంటది అన్నట్టుగా నేను సెలవు ఇవ్వను అన్నాడు. కానీ స్త్రీలు మాట్లాడకూడదు అనట్లేదు ఆయన. సంఘంలో కాకపోతే ఇంట్లో మాట్లాడుకోవాలా, స్త్రీల సమాజంలో మాట్లాడుకోవచ్చు, స్త్రీలందరూ కూర్చున్నప్పుడు అమలక్కలు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు అక్కడ మాట్లాడుకోవచ్చు కదా. తర్వాత మారిపోయింది. ఇప్పుడు మార్కు సువార్తలో మనకు దేవుడే చెప్తుంది కదా, మీరు వెళ్ళండి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను అక్కడ భూదిగంతముల వరకు మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ మీరు అంటే బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ కదా. మీరు వెళ్ళాలా, సేవ జరిగించాలా. ఎందుకంటే ఇలాంటి వారి కొరకే కదా ఆయన వచ్చింది. మీరు నాకు కావాలి అంటున్నాడు దేవుడు. మీకు ఇది ప్రభువుకి, మీరు ప్రభువుకు కావలసిన వారు. కాబట్టి మిమ్మల్ని దేవుడు కోరుకుంటున్నాడంటే మీ జీవితాలు సజీవ యాగముగా ఉండాల్సిందే. అట్లా లేకుండా మీరు ఏ సేవ చేసినా ఆ సేవలో ఫలితం ఉండదు అని చెప్పడానికి అన్నమాట. ఎందుకంటే ఈయన కార్యములను మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా సార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎంత ప్రేమ గల దేవుడు కదా. మనం పెరిగే కొద్దీ దేవుని గురించి వారి స్వంత భావాలను సృష్టిస్తుంటారు. మనం ఏం చేస్తున్నాము, పెరుగుతూ ఉండగానే ఒకప్పుడు చిన్నప్పుడు విన్న దేవుడు ఇప్పుడు పెరిగే కొద్దీ మనం చూసిన దేవుడు ఈయన కాదేమో అన్నట్టుగా ఉంటుంది మన బిహేవియర్ ఈ మధ్య కాలంలో. చిన్నప్పుడు అమ్మ చెప్తుంది దేవుడిని, అది అడుగు, నువ్వు ఇది అడుగు, నీకు ఏది కావాలన్నా దేవుడిని అడుగు అంటే గుడ్డిగా సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడిని అడిగి దేవుని ఎదురు నుంచి పొందుకోవటము, ఇది మన జీవిత ప్రయాణంలో ఒక భాగం అయిపోయింది. కానీ ఎదిగే కొద్దీ ఇప్పుడు మన యవనస్తులను చూడండి, ఎదిగే కొద్దీ వేర్ ఈస్ గాడ్, షో మీ గాడ్ అంటున్నారు కదా. ఎక్కడ దేవుడు, చూపించండి దేవుణ్ణి అనే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. మరి చిన్నప్పుడు మనము సరైన వాక్యంనే పోషణ ఇచ్చినాం. కానీ పెద్దగైతున్నప్పుడు మనం ఇప్పుడు యూత్ మీటింగ్స్ లో గమనిస్తుంటే ఇది ఆశ్చర్యం వేస్తుంటది. ప్రభా, ఎందుకు ఇట్లా మారిపోతుంది ఈ తరాలు? ఎందుకంటే దేవుడికి దూరం అయిపోతున్నాయి వారి మనస్సులు. సజీవ యాగముగా లోబడనోళ్ళని జీవితం వాళ్ళది వాళ్ళు ఎంచుకుంటున్నారు వాళ్ళు. మనం దేవుని వ్యక్తిగతంగా ఎరుగుతాము కదా, దేవుని వ్యక్తిగతంగా ఎరుగుతాము. ఆయన మనలని ఎరుగును. వ్యక్తిగతంగా దేవుని నీవు ఎరిగినవా? దేవుని గూర్చిన జ్ఞానం నీకున్నదా? ఆయన నిన్ను ఎరుగుతాడా? ఇప్పుడు ప్రశ్న అది ఏంటంటే, అందరికీ తెలుసు ఐ నో మై జీసస్, ఐ నో మై గాడ్ అని బల్లగుది వాదిస్తాం కదా, నాకు నా దేవుడు తెలుసు అని. కానీ ఆ దేవుడికి నువ్వు తెలుసా కదా. సజీవ యాగముగా నువ్వు నీ శరీరంను సమర్పించుకుంటే ఆశ్చర్యంగా ఉంటది. ప్రభువుకు నేను తెలుసా, నాకు ప్రభు తెలుసు. ఎందుకంటే శిలువ యాగం వరకు నేను చదువుకున్నా, నేర్చుకున్నా. ఆయన పునరుత్థానుడైనడు, పైకి వెళ్ళిపోయిండు, తన ఆత్మను పంపించిండు, నన్ను అభిషేకించిండు, నన్ను వాడుకుంటుండు, నా కోసం తిరిగి వస్తుండు, అన్ని తెలుసు. మరి ఆ ప్రభువుకి నేను తెలుసా? ఈ ప్రశ్న వేసుకుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది కదా. ఎందుకంటే ఆయన మనల్ని తెలుసుకునే అంతగా మన యాగము సరిగ్గా జరిగిస్తున్నామా? మన జీవితము ఆ విధమైన సాక్షి జీవితంగా ఉన్నదా? ఏ విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగినా నేను ఎరగను అంటున్నాడు దేవుడు. నువ్వెవరో నాకు తెలియదు, నేను నీ పేరిట ప్రార్థన చేసినా, నీ పేరిట దయ్యాలు నిలగొట్టినా, నీ పేరిట రోగంలను స్వస్థపరిచిన అంటే ఏమో అమ్మా, నువ్వు అన్ని చేసిండొచ్చు, కానీ నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు కదా. సజీవ యాగంగా మన సేవ లేకపోతే ఇది కొంచెము
ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే హబక్కూకు గ్రంథంలో మొదటి అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. ఒక ఫిషర్ మ్యాన్, ఒక చేపలు పట్టే బెస్తవాడు తన గట్టి గొత్త కొనుక్కున్న వలను విసిరేసి సముద్రంలో, చెరువులో, రివర్స్ లో ఆ వలని విసిరేసి దాని ద్వారా చేపలు విస్తారంగా పట్టుకున్నప్పుడు, తను ఒడ్డుకు తెచ్చినప్పుడు, దాన్ని వాడు అమ్ముకుంటున్నప్పుడు బలమైనవి, మంచివి, ఆరోగ్యమైనవి, పెద్ద పెద్దవి, తనకు ప్రాఫిట్స్ తీసుకొచ్చేవి దొరికినాయి అని చెప్పి ఆ వలకి మొక్కుతున్నాడంట వాడు. హబక్కూకు గ్రంథంలో. ఈరోజు నీ ఉద్యోగము నీ దేవుడా? ఈ ఉద్యోగమే నీకు దేవుడా? నీ చదువే నీకు దేవుడా? నీ ఆస్తులే నీ దేవుడా? నీ తిండి కదా, నా తిండి, వాడి తిండే వారికి దేవుడు అంట. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు అక్కడ దేవుడు. కాబట్టి అక్కడ ఏమంటుండ ఆయన, వలలకు బలులు అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయిచున్నాడు, వలతో చేపలు పట్టి జీవనోపాధి పొందుతుంటారు కాబట్టి తమ వలను పూజిస్తారు. సజీవ యాగంగా సమర్పించుకున్న మన జీవితాలలో ఎవరు దేవుడు? యేసుప్రభువేనా? యేసుప్రభు అయితే నీవు యేసుప్రభుని తెలుసుకున్నావు అంటే మరి ప్రభువు నిన్ను తెలుసుకున్నాడా? ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఆహారం కోసము, ఉద్యోగాల కోసము, ఇంకా దేనికో వారు ఉపయోగం ఇచ్చి వారి జీవితంలోకి విగ్రహారాధన తీసుకొస్తారు. ఆ వలనే వాడి విగ్రహం అయిపోయింది. ఇక్కడ వాడి ఉద్యోగమే వాడికి ఇక్కడ విగ్రహం అయిపోయింది. తమ బలమునే తమకు దేవతగా భావింతురు అంటాడు 11వ వచనంలో. హబక్కూకు మొదటి అధ్యాయం 11వ వచనంలో అంటాడనమాట. తమ బలము తమకు దేవతగా భావిస్తారంట. మన మైట్, మన స్ట్రెంగ్త్. మనము ఈ చిన్నప్పుడు మేము డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫైట్స్ చూసేటోళ్ళం ఇంట్లో, కార్టూన్స్. అప్పుడు ఆ కార్డులు అవన్నీ సేకరించడం ఇలాంటివి జరిగేదనమాట. ఆడు సుమోలు అక్కుంటారు అనమాట, లడ్డుగా. ఆ ఫైటింగ్లు, ఆ రెజ్లింగ్లు, వాళ్ళ బలము వాళ్ళకు దేవుడు. వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తారు. నేను ఒక ప్రోగ్రామ్ చూసిన, చిన్న పిల్లల నుంచే వాళ్ళని, చంటి పిల్లలు నెలల పిల్లలప్పటి నుంచే సుమోలుగా పెంచుతారంట. సుమో ఎవరాళ్ళు? ఇంత లడ్డుగా ఉండి ఆ శరీరం విపరీతంగా పెంచేసుకుంటారు. ఫైటింగ్స్ కి వీళ్ళని కోడి పుంజుని పెంచినట్టు పెంచుతారు. వాళ్ళ జీవితాలు అంతేమాట. వాళ్ళ బలమే వాళ్ళ దేవుడు. ఎందుకంటే అదే వాడికి భుక్తి, ఆయాసం తీరుస్తుందంట. అన్నంని, ఆహారాన్ని, పలుకుబడిని, డబ్బుని, హోదాని ఇవ్వగలిగింది అదే వాడి దేవుడట. వాడి బలమే. కొన్నిసార్లు మన అందమే మన దేవుడు. నేను చాలా అందంగా ఉంటాను, నేను చాలా బాగా పాడతాను, నా స్వరమే నా దేవుడు. నాకు ఇచ్చినంత స్వరం ఎవరికైనా ఉందా? నేను చెప్పగలిగినంత వాక్యం ఎవరు చెప్పగలరా? మన అంతస్తు, మన హోదా, మన యొక్క టాలెంట్సే మన దేవుడైపోతుంది. ఇది కూడా ఒక విగ్రహమే. సజీవ యాగముగా నీ శరీరం సమర్పించుకుంటున్నప్పుడు నీ స్వరము దేవుడిదే కదా, నీ జ్ఞానము దేవుడిదే, నీ యొక్క ఆస్తి, హోదా, చదువు అంతా, నీ బలము, నీ అందం అంతా దేవుడిదే. ఆయన ఇచ్చినదే కదా, ఆయన ఇచ్చింది. అదే నీ దైవం అయిపోయిందా? ప్రశ్నించుకోవాలా. నేను ఎంతసేపు అవతలోడిని ప్రశ్నిస్తుంటా. ఇదే నా బలం, నా సాడ్ ఏంటంట, ఐ కమాండ్ అండ్ కమాండ్ ఎవ్రీబడి. ఎట్లాంటి వాడన్నా రాండి నా దగ్గరికి, నేను వాళ్ళని చీల్చి చెండాడతా, వాక్యంతో ఆడుకుంటా అని ప్రగల్భాలు పలికే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అదే వాళ్ళ అజ్ఞానం. ఎందుకంటే వాళ్ళ అతి తెలివే వాళ్ళ దేవుడు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే దానికి ఎక్కువ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి అది వారి దేవుడు. కానీ దేవుడు అంటున్నాడు సజీవ యాగముగా వినయంతో కదా. మనం చూస్తున్నా రోమీల పత్రికను దగ్గర పెట్టుకున్నాం ఎప్పటికీ. వినయంతో మనము చేస్తున్నామా? వినయముతో అనుకూలమైన దానిని మనం చేస్తున్నామా? దేవుడికి అనుకూలమైనది తీసుకొని రాకపోతే అది మనకు ఎందుకు పనికిరాదు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనంలో మనం ఒక మాటను చూస్తాం. ఎక్కడ? అది గారడీ వాడైన సీమోను గురించి చూస్తాం. అక్కడ గారడీ వాడిన సీమోను అపోస్తులను డబ్బును అందించడం ద్వారా తనకు పరిశుద్ధాత్మ ఈ శక్తిని ఇవ్వమని అడగడం అక్కడ మనం గమనిస్తాం. అక్కడ అడుగుతామట. గారడి సీమోను అపోస్తులను అడుగుతుండు, భయ్యా పైసలు ఇస్తా, నాకు ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తావా అని అడుగుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి డబ్బుతో కొంటాము. డబ్బే వాడి దేవుడు. ఎందుకంటే దాని ద్వారా ఇంకా ఎక్కువగా సంపాదించవచ్చు. వాళ్ళు దేవుళ్ళు. ఇప్పుడు అపోస్తులే దేవుళ్ళు అనిపోయినమాట గారడి సీమోనికి. మీరు దేవుళ్ళు బాబు, మీరు ఇస్తే పరిశుద్ధాత్మ మాకు వచ్చేస్తుంది, మేము పని చేసుకుంటాము, బతుకుతాము, మేము ఇట్లా సోదులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాము అని చెప్పి వాళ్ళని దేవుళ్ళుగా చేసేసిండ్రు. చాలాసార్లు సేవకులను కూడా వ్యక్తి పూజ
కదా. ఆయన పెద్ద స్పీకర్, ఈమె పెద్ద స్పీకర్, ఆయన చాలా గ్రేట్, ఆయన బిగ్ షాట్, ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అని ఒక వ్యక్తిని పూజిస్తున్నాం మనం. లేని అంతస్తుని అంటగడుతున్నాం మనం. దేవుని ముందు ఎవరు గొప్ప లేదు, ఎవరు గ్రేట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు, కానీ వ్యక్తి పూజ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ గారడి సీమోన్ ఏం చేస్తున్నాడు? అపోస్తలులను అంటున్నా ఉంటా, బాబు మీరే దేవుళ్ళు, నాకు ఆ పశుధాత్మ శక్తి ఏదో నా మహాన పడేయండి, మేము పని చేసుకుంటాం, ఆ ఆత్మను ఉపయోగించుకుంటామని వాడు ఆత్మ విలువ తెలియక దాని గురించి మాట్లాడుతున్నాడు. మీరే దేవుళ్ళు, ఎందుకంటే మీరు కదా ఇస్తున్నారు పరిశుధాత్ముడిని అని చెప్పి వాళ్ళని పూజించడం గారడి సీమోన్ పని చేస్తున్నాడు ఇక్కడ. అదంతా గమనిస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? మన సజీవ దేవుని యొక్క అద్భుతమైన లక్షణాలు ఏంటి అసలు? అప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, అసలు ఏంటి దేవుడు ఏంటి, ఆయన ఏంటి, ఆయన లెవెల్ ఏంటి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంతర్లీనంగా మన కళ్ళ ముందర కనపడుతుంటాడు దేవుడు. ఏంటైనా ఆయన చాలా పరిశుద్ధుడు. మనం అనుకున్న దానికంటే అతి పరిశుద్ధుడు ఆయన. అతను ఎంతో ప్రేమ గలవాడు, ఆ ప్రేమని కొలవలేనిదన్నమాట. ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడు. ఆయన మన సృష్టికర్త, ఆయనే దయగల దేవుడు. మనం అడిగితే క్షమిస్తాడు. నువ్వు అడగకుండా దేవుడి దగ్గరకు వచ్చేసి అట్లా నిలబడి సైలెంట్ గా మోగెద్దులాగా నిలబడితే క్షమించడు. ఎందుకంటే నీ నోటితో ఒప్పుకోవడం ఆయనకు కావాలి. నువ్వు మనసులో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఈ రెండు జరగకపోతే సేవ జరగదు అక్కడ కదా. చాలా సార్లు మనం సేవలకు వెళ్తున్నప్పుడు మనకి ఇలాంటి వ్యక్తులు తారసపడుతుంటారు. ఎంత చెప్పినా నోరు మాత్రం విప్పరు కదా. అదేదో స్పిరిట్ వాళ్ళని అట్లా ఆవహించి ఉంటది అనమాట, బంధించేస్తుంది, మూగ దయ్యం అనమాట వాళ్ళని. నోరు తెరవరు. నోరు మీరు తెరిచి మాట్లాడు, ప్రభువుని అంగీకరిస్తావా అంటే తలకాయ ఊపుతాడు కానీ నోటితో చెప్పడు. కానీ తలకాయ ఊపినంత మాత్రం అది చెప్పినట్టు కాదు, అది మనం గమనించాల. వాడు నోటితో ఒప్పుకోవడానికి మనము ప్రయాస పడాలా. ఎందుకంటే మన దేవుడు అడిగితే క్షమిస్తాడు. ఆయన ఒక పరిపూర్ణ సత్పురుషుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయననే ఏ ఆశ్చర్యకార్యం జరగాలన్నా అది ప్రభువు వలననే జరుగుతుంది. అది ప్రభువు వలనే జరుగుతుంది. ఎందుకంటే అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు అబద్ధం చెప్పని దేవుడు, సత్యవంతుడైన దేవుడు ఆయన. ఆయన సాత్వికుడు, సర్వశక్తిమంతుడు. మరణానంతరము జీవితాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు. మరణం అయిపోయినాక కూడా నీకు జీవితం ఉంది అని చెప్పిన వాడు ఈయన ఒక్కడే ఈ భూమి మీద. అందరు చాలా మటుకు ఏమంటారు, చనిపోయినాక నీకు ఆ జీవితం వస్తుంది, కుక్కలాగా నక్కలాగా పెళ్లిలాగా నీకు మరో జీవితం ఉంది అని చెప్పేసి రీఇన్కార్నేషన్ అని చెప్పి, లేకపోతే నేనే మళ్ళీ నీ మనవడగా పుడతా, ఆడి కోడలుగా పుడతా అని ఇలాంటి పిచ్చి పిచ్చి సంబంధాలు, పిచ్చి పిచ్చి సూక్తులు చెప్పి జనాల బుర్రలు పాడు చేస్తుంటారు. అలాంటివి ఏం లేవని చెప్తున్నాడు దేవుడు. మరణానంతరం నీకు ఒక జీవం ఉంది, అది పరలోకంలో భద్రపరచబడిన జీవితం. ఆ జీవితం ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మన ప్రయాస ఏంటంట, మరణాంతరం కూడా మనం జీవించాలి, చనిపోయి కూడా మనం జీవించు వారుగా ఉంటాం. ఎందుకంటే ఆయన ఎదుర్కోవాలి కదా, ఆయన ఎదుర్కోవాలి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన పరిపాలనలో మనము సంతోషంతో ఆయన ఇచ్చే బహుమానంల కొరకు ఎదురు చూడాల్సిన మనుషులం మనం. కాబట్టి మరణ అనంతరము ఆయన మనకు జీవాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన సాతాను దాని పడిపోయిన దేవదూతలను సిలువపై ఓడించాడు. ఎంత గొప్ప దేవుడు అంటే సూక్ష్మంగా ముక్కలు ముక్కలుగా చేసి చెప్తే ఇట్లాగే ఉంటది. సిలువ పైన ఆ సాతానుని పడిపోయిన దేవదూతలన్నిటి ఓడించిన వాడు ఆయన. సిలువపై గొప్ప కార్యమును బలియాగం చేసి నిన్ను విమోచించిన దేవుడు, నన్ను విమోచించిన దేవుడు. మనకి ఇచ్చినటువంటి ఈ విమోచన ఆయనకు క్రయధనంగా తన సొంత రక్తమునే కార్చవలసి వచ్చింది. అలాంటి దేవుడు మన దేవుడు. ఆరాధనలకు యోగ్యుడు, ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే, మనుషులు కాదు. మనం ఏ మనిషికి ఆ వ్యక్తి పూజ అనేది చేయకూడదు అనమాట. ఐడల్ వర్షిప్ లో అది కూడా ఒకటి వస్తుంది. ఆ పాస్టర్ గారు నాకు దేవుడు అండి, దేవుడు లాగా టైంకి వచ్చి హెల్ప్ చేశాడండి నా స్నేహితుడు అంటాం. అంటే స్నేహితుడిని దేవుడు చేసేస్తున్నాం, పాస్టర్లని దేవుళ్ళని చేసేస్తున్నాం కదా. ఆయన మా అమ్మ అయితే నా దేవత, ఆమె లేకపోతే నేను అసలు బతకనే లేకపోతుంటే అని తల్లిని దేవతని చేసేస్తున్నాం. వాళ్ళంతా వాళ్ళ పాత్రలు, వీరు ప్రభువునకు కావలసిన వారు, అంతే వాళ్ళ రోల్. కాబట్టి దేవుడు ఎవరిని ఎంతవరకు వాడుకుంటాడో అంతవరకే వాళ్ళ సేవ పరిమితి ఉంటది, అంతవరకే నడిపించగలిగే లిమిటేషన్స్ ఉంటాయి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ప్రభు అందరినీ పిలిచినావు కానీ అందరినీ నువ్వు ఒకేలాగా వాడుకోవటం లేదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కదా. ఎవరిని తీసుకున్నా ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక గొప్ప టాలెంట్ ని మనకు దేవుడు చూపిస్తున్నాడు.
ప్రతి వ్యక్తిలో వాళ్ళు ఏం చెప్తున్నా కూడా వాళ్ళు చెప్పే దాంట్లో అంతర్లీనంగా ఒక గొప్ప మర్మము దాగి ఉన్నది. కాబట్టి ఆయన ఆశ్చర్యకార్యం మనం ధ్యానించాలంటే ఖచ్చితంగా మన మనోనేత్రములు వెలిగించబడాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, జీవితంలో ప్రతి దానికి వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఆయన. ఆయన దేవుని ఇచ్చే వాగ్దానము మరి దేవుని నిలబెట్టుకునే వాగ్దానము ఆయనకు సాటి ఎవరు లేరు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటే ఆయన ఒక్కడే. మనం ఎన్నోసార్లు మాట ఇచ్చి బ్రేక్ చేస్తుంటాం కదా. మాట ఇచ్చి నెరవేర్చి వాడు ఎవరు అంటే ఆయన ఒక్కడే. ఎందుకు ఆయననే ఆరాధనీయుడు, పూజనీయుడు. ఆయనకు మించింది ఇంకా మనము ఎవరికి ఆ ఆరాధన, ఆ పూజ ఇవ్వడానికి వీలు లేదనమాట, వీలు లేదు. కాబట్టి ఆలోచిస్తున్నప్పుడు మనకు కొన్నిసార్లు దేవుడు ఇచ్చే కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంట, మనము చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఇవన్నీ మనల్ని మనం అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఏది మాట్లాడుతున్నా కూడా దేవుడు అది సైలెంట్ ఇస్తున్నాడు, వింటున్నాడు ఆయన. మనం గమనించినాం కదా. యేసు ప్రభువు కడుపులో ఉన్నప్పుడు మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పలకరించగానే గంతులు వేసిందంట. కడుపులోని పిండం కూడా వింటుంది అంటే కదా, అది ఎంత గొప్ప కార్యం కదా. మనం చాలాసార్లు దాన్ని ఇగ్నోర్ చేస్తుంటాం. కానీ ప్రతిదీ దేవుడు సృష్టించిన సృష్టిలోని ప్రతి సృష్టము దేవుడి మాటను వింటుంది చెవులు. అందుకే దేవుడు వాటిని సరి అయిన విధానంలో వాడుకోవాలి అని చెప్తున్నాడు. సరైన విధానంగా వాడుకోవాలని. అదే విధంగా నోరు నీ సజీవ యాగంగా వాడుకుంటున్నావా? నీ నోటి ద్వారా ఏం పాపం చేస్తున్నావు? నీ నోటిని కాపాడుకొని, మనకు ఒక వాక్యం ఉంది కదా, నోటిని కాపాడుకొని వాడు తన ప్రాణమును కాపాడుకొను. ఎందుకంటే నోటి ద్వారానే మనకు లేనిపోని ఆటంకములు, దూషణలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి నోటిని కాచుకోవాలంట. ఈ నోటిని మన మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టంను వ్యర్థపరచుకొనేదవు అని ఒక వాక్యం ఉంది. నీ మాటలను వ్యర్థంగా ఎందుకు మాట్లాడుతున్నావు? అన్నెసెసరీగా ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడలేకపోతున్నావు. అలానే స్థలంలో బ్రదర్ వెళ్ళి ప్రార్థన చేయి, సిస్టర్ వెళ్ళి ప్రార్థన చేయంటే అక్కడ పోయి నంగిగా అంటున్నావు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి వస్తలేదు, వాళ్ళ మందరూ ఏమనుకుంటారేమో కదా. నీకు దేవుడు వాక్శక్తిని ఇచ్చిండు, నీకు స్వాతంత్ర్యం ఇచ్చిండు కదా. స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు నువ్వు ఆ స్వాతంత్ర్యం వాడుకోవా? ప్రార్థన చేయి అనగానే టక్మ చేసేయాల, ఎక్కడ పోయి చేయమన్నా చేసేయాల. వాళ్ళు చూస్తున్నారేమో, అక్కడ కొడతారేమో, అక్కడ ఇబ్బంది వస్తేమో అంటే దేవుడికి అప్పచెప్పాలి అక్కడ అన్ని కార్యములని. ఎందుకంటే ఆ సరౌండింగ్స్ ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు దేవుడు, తన కంచె వేసి భద్రపరుస్తాడు. కాబట్టి ఆ స్వాతంత్ర్యంని మనం వాడుకోవాలా. మనం బానిసలంగా లేము, ఈ రోజు మనం బానిసలుగా లేం. కాబట్టి నీ కష్టం ఎందుకు వ్యర్థపరచుకుంటావు అని ప్రసంగిలో అంటారన్నమాట ఆ భక్తుడు కదా. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవు ఏలో నీ కష్టమును వ్యర్థపరచుకుంటావు. నీ మాట వలన దేవునికి కోపం పుట్టిస్తున్నావా? ఆయనకు ప్రీతికరమైన మాటలు మాట్లాడుతున్నామా? మనము వేసుకోవాలి ప్రశ్నలు అన్నమాట. మనం ఒకరిని వేయడం కాదు, మనల్ని మనమే వేసుకోవాలా. ఎందుకంటే పాపం చేసే కొన్ని రకాల నోటి గురించి మనము మాట్లాడితే కొన్నిసార్లు మూర్ఖపు నోరు కదా. సామెతల్లో ఉంటది మాట 4వ అధ్యాయం 24 వక్ర బుద్ధి గల అహంకారం గల నోరు. ఇంకొక దగ్గర సామెతలు 8వ అధ్యాయంలో 13వ వచనంలో. అలాగే పాపంను శాపంను కలిగించే నోరు. చాలాసార్లు ఇళ్లలో శాపాలు పలుకుతుంటారు. నీ నోరు శాపంని పలుకినాక ఆశీర్వాదం ఎట్లా పలుకుతుంది కదా. చాలాసార్లు మన సొంత బిడ్డల విషయంలో శాపాలు పలుకుతుంటాం. అది మంచిది కాదు. ఎందుకంటే మనం యాకోబుని చూస్తున్నాం కదా, 12 మందిని పిలిచి 12 మందికి ఆయన గోత్రాలకు ఆశీర్వాదాలు ప్రకటించాడు కదా. తండ్రి ఆశీర్వాదాలు చాలా అవసరం ఇంట్లో. అంటే తండ్రి నోరు అదుపులో ఉంచుకొని ఉండాలి. దేవుడికి అనుకూలమైన సజీవ యాగం అదే. మరి నాకు కోపం వచ్చింది, నాకు బీపీ వచ్చింది, నాకు అప్పుడు షుగర్ వచ్చింది, నాకు కళ్ళు కానక నేను అరిచేసిన అంటే అది నీ తప్పు, నీ రోగం తప్పు కాదు, నీ తప్పు. అది నీ మైండ్ నీ స్వాధీనంలో లేదు అని అర్థం కదా. దేవుడి ఆశ్చర్యకార్యంలో గృహంలో జరగాలి అంటే ఆ సజీవ యాగంగా మన నోరును కూడా చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ నోరుని మనము గర్జించు సింహము లాంటి నోరుగా చీల్చి చెండాడేస్తుంటాము. అవతలి వ్యక్తిని అబద్ధాలు చెప్తుంటాము, మూఢత్వం చూపిస్తుంటాము కదా. మూర్ఖుల నోరు మూర్ఖత్వం వినిపిస్తుంది. దుష్ట నోరు దేవునికి మహిమ సమీపంగా మరియు ఘనత వహించే నోరు ఒకటి ఉంటుంది. దేవునికి సమీపంగా ఉండే నోరు ఒకటి, ఆయన కొరకే, ఆయన ఘనత కొరకే, ఆయన మహిమ కొరకే పనిచేసే నోరు కొందరిది ఉంటుంది. కొన్ని ఇట్లా ఉంటాయి.
కాబట్టి మనం ఇవన్నీ గమనిస్తుంటే సజీవ యాగంగా మన నోరు గాని, మన చెవులు గాని, మన హృదయం గాని, మన తలంపులు గాని సరిగ్గా ఉన్నాయా? ఆశ్చర్యకారాలు చూడాలి అంటే నేత్రాలు వెలిగించబడాలి. మరి నీ కన్నులు వెలిగించబడుతున్నాయా అంటే ఈ సజీవ యాగం చేస్తేనే మన మనోనేత్రలు వెలిగించబడతాయి. మనోనేత్రలు వెలిగించబడతాయి. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా చూసుకుందాము. ఆ నోటి మాట వలన మనము దేవుని కార్యాలని బహిర్గతం చేయాలి. దేవుని కార్యాలని బహిర్గతం చేయాలి. ఎందుకంటే దావీదు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో 2వ వచనము 7వ వచనంలో చూస్తాం మనము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నేను పవిత్రుడని అగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. సజీవ యాగంగా మన శరీరంని దేవుడు సంపూర్తిగా శుద్ధి చేయాలి. సంపూర్తిగా శుద్ధి చేయాలి. ఎజెకియల్ గ్రంథంలో మరొక మాట ఉంటది. ఇది 36వ అధ్యాయంలో 25-26 వచనాల్లో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఇప్పుడు విగ్రహము అంటే ఒక బొమ్మనే కాదు అని చెప్పుకున్నాం కదా ఇందాక. మన అందము మన విగ్రహమే, మన బలము మన విగ్రహమే, మన తిండి మన విగ్రహమే. తిండి పోతులు తిండికే పుడతారంట వీళ్ళు. వాడి తిండి వాడి కడుపే వాడి దేవుడట. ఇవి కూడా విగ్రహాలే. మరి కంటితో చూసింది ప్రతిదీ కావాలి అనుకునే ఆ యొక్క కాంక్ష, అది ఒక విగ్రహమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుడికి సమీపంగా అసలు మనం ఎక్కడ ఉన్నామో అనే ప్రశ్న లాస్ట్కి వస్తుంది. ఎందుకంటే ఇన్ని ఇంత విగ్రహాలతోటి ఇంత నిష్టగా మరి దేవుని యుద్ధకు మనం చేరగలమా అనే డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకో. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడంట. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు అటువంటివి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తానని చెప్తున్న దేవుడు. మాంసపు గుండెని మీకు ఇస్తానని చెప్పిన దేవుడు. కాబట్టి ఈ వాక్యంలో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవా నీ ఆశ్చర్యకారంలో ధ్యానించే కొద్దీ పుట్టలుగా ప్రతి పేజీలో ఆయన కార్యంలే కదా, ప్రతి పేజీలో ఆయన కార్యంలే. అక్కడ మనకు ఒకటి ఏం కనబడుతుందంట, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక సందర్భంలో సిద్ధపాటు. దేవుడు మనకు సిద్ధపాటును అనుగ్రహించడానికి కొంత సమయం తీసుకుంటున్నాడు అంట. కొంత సమయం, కొంతమందికి 40 సంవత్సరాలు పట్టిందంట. ఆ 40 సంవత్సరాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకు కదా. ప్రధానంగా చెప్పుకుంటే ప్రత్యక్ష గుడార నిర్మాణం విషయంలో 40 years పట్టింది. అదేవిధంగా మోషే దేవుడు పర్వతంపై వేచి ఉన్న కాలము నిర్గమకాండంలో కనబడుతుంది 40 సంవత్సరాలు. ఆజ్ఞలు స్వీకరించే ముందు మోషే కనిపెట్టిన కాలం 40 సంవత్సరాలు. ద్వితీయోపదేశ కాండంలో కనబడుతుంది. 40 years ఒక మనిషి జీవితంలో ఎంతో ప్రశస్తమైన సమయం అది కదా. 40 సంవత్సరాలు అంటే మాటలు కాదు. మామూలుగా ఇప్పుడు మనకున్న ఆయుష్ ప్రకారం 40 అంటే సగం జీవితం అయిపోయినట్టే, 3 అంతల జీవితం అయిపోయినట్టు. ఎందుకంటే నరు ఆయుష్ 70 కాబట్టి. కానీ అప్పట్లో 900 ఏండ్లు 1100 ఏండ్లు ఇట్లా బ్రతికినారు కాబట్టి వాళ్ళు ఆ 40 సంవత్సరాలు అనేది దేవుడికి ఎంతో ఇష్టమైన సమయంగా మనము ఆలోచిస్తుంటాం అనమాట. ఎందుకంటే ఆయన కార్యములు తీసుకోవటానికి ఆయన సమయమే మన సమయం కాదు కదా. అందుకే దేవుని రాకడ ఇదిగో అదిగో అని 2024 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఇదిగో తలుపు ఎద్దనే ఉన్నాడు. అదే బైబిల్, అదే వాక్యము, అదే సందర్భము. కాకపోతే ఇప్పటికి ఎంత కాలం ఏంటంటే దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది ఏమంటారు, ఇంకొక 2000 ఏళ్ళు వేసుకో అని జోకులు వేస్తుంటారు. కానీ వాక్యంతో మనము ఎగసెక్కాలు అంటాం కదా, వాక్యంతో మనం జోక్స్ వేయకూడదు. ఎందుకంటే వాక్యం పరిశుద్ధమైనది, వాక్యమే దేవుడు. కాబట్టి దేవుని విషయంగా ఆచితూచి మాట్లాడే మన మాటలు కొద్దిగా ఉండవలెను. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు అనేది చాలా స్వల్పమైనది దేవుడి దృష్టిలో. మనుషులకు పెద్దగా కావచ్చు కానీ దేవుడి దృష్టిలో మోషే సేవకు సిద్ధపడటానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవుని సన్నిధిలో 10 ఆజ్ఞలు పొందటానికి 40 ఏళ్ళు విల్డర్నెస్ అంటదా, అరణ్యంకి వెళ్ళిపోయిండు. ఫరో దగ్గర నుంచి ఫరో వరకు 40 ఏళ్ల దగ్గర ఉన్నాడు. ఇట్లా ఎన్నో ఏళ్ళు కొన్ని స్థలాలలో కొంతమందిని దేవుడు అంతగా ఓపికతో. కాబట్టి నిన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు ఆయన ఎంత ఓపికతో నిన్ను చూసుకొని నిన్ను నడిపిస్తున్నాడో ఆ ఓపిక నీకుందా, ఓర్పు కదా. చాలా సార్లు మనం కొంతమంది విషయాలు ప్రార్థిస్తుంటాం, ఏంటి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం ఇంకా వ్యక్తికి స్వస్థత జరగలేదు అంటే వాళ్ళ విషయంలో దేవుడికి తన సమయం ఉంది. ఆయన సమయం కొరకు మనం కనిపెట్టాలా.
నాకు ఇప్పుడు పెళ్లి అయిపోవాలా, ఇప్పుడు ఉద్యోగం కావాలా, ఇప్పుడు ఇల్లు కావాలా, ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోవాలా, ఇప్పటికిప్పుడు అన్ని ఇప్పటికిప్పుడు అని అనుకుంటున్న మనము మన టైం గురించి. కానీ దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టాలంట. ఏలియాకైతే దేవుని ప్రత్యక్షత పొందడానికి 40 దినాల ప్రయాణం అవసరం అయింది ఆయనకి. 40 days ప్రయాణం చేస్తే తప్ప దేవుడు ఆయనని దర్శించలేదు, కాకోలముల చేత ఆహారంను పంపలేదు. ఆహారంని అదే విధంగా మనం యేసు ప్రభువుని చూస్తాం కదా, 40 దినాల ఉపవాస ప్రార్థన సేవ పరిచర్యకు ముందు. ఆ ఉపవాసం అయినాకనే, శోధనలు వచ్చినాకనే, సాతానికి జవాబులు ఇచ్చిన తర్వాతనే, వాక్యంతోనే దాన్ని ఖండించినాక ఆయన సేవ స్టార్ట్ చేసి, ఆయన సందర్భాల్లో 40 దినాలు కొన్నిసార్లు ఓపికతో కనిపెడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే మనము క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పడానికి ఉన్నాం తప్ప ప్రభువుని ప్రశ్నించే సాక్షులం కాదు. మనం ఆయనని ప్రశ్నించే సాక్షులం కాదు. ఎందుకంటే ఆయననే మన మధ్యవర్తి కాబట్టి ఆయనకు మాత్రమే మనం విన్నవించుకున్నాం. ఆయన సమయం కొరకు కనిపెట్టాల. అప్పుడే ఆ ఆశ్చర్య కార్యము నీకు ప్రత్యక్షం అవుతుంది. ఆశ్చర్య కార్యం కావాలి అంటే ఆయన సమయం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి మనం ఒక్కసారి కంక్లూజన్ లో చెప్పుకుందాము. ప్రభువుకి సమీపంగా రాలేకపోతున్నావు, ప్రభుకి సజీవ యాగంగా నువ్వు సమర్పించుకోలేకపోతున్నావు అంటే మనలో లోపం ఏదో ఉంది. అంటే ఇంకా కొద్దిగా పాపం ఎక్కడన్నా మిగిలిందేమో. సో పాపము ఏం చేస్తుందంట మనలో ఒకవేళ ఉంటే పాపం, ఇప్పుడు మనం సేవకి వెళ్తున్నప్పుడు కూడా చాలా మందిలో ఇవి కనపడుతుండే మనకు కదా. పాపము శరీరంని బలహీనపరుస్తుంది. యోహాను సువార్తలో ఉంది మాట 5వ అధ్యాయం. శరీరాన్ని బలపరుస్తుంది, మనస్సును పాడు చేస్తుంది అంటాడు దానియేలు. పాపం అనేది శరీరాన్ని మనస్సుని పాడు చేస్తుంది, ఆత్మను దొంగిలిస్తుంది, మనలోని ఆత్మని దొంగిలిస్తుంది. రోమీల పత్రికలో ఉంది మాట. అలాగే పాపము ఆత్మని నాశనం చేస్తుంది, మనలో నుంచి ఇంకా దేవుడు పరిశుద్ధుడు ఉండకుండా చేస్తుందంట పాపం అనేది. ఎందుకంటే అది మనలో ఉంది కాబట్టి. పాపము అవగాహనను కప్పేస్తుందంట. మనకు తెలుసుకోవాలనే ఆసక్తి కదా, అవేకనింగ్ అంటాం. అవి ఇవి తెలుసుకోవాలి. స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి అంటే సిన్ ఉండకూడదు మనలో. అది అవగాహనని కప్పివేస్తుంది అంటాడు యోహాను. ఆధ్యాత్మిక జ్ఞానంని వ్యతిరేకిస్తుంది. చాలాసార్లు మనము మాట్లాడుకుంటూ దేవుని వాక్యం పంచుతుంటే కొంతమంది ఎదురు జవాబులు ఇస్తుంటారు కదా. ఆత్మీయ జ్ఞానంని వ్యతిరేకించే వారు వీరు. ఎందుకంటే వాళ్ళ పాపం ఉంది, వాళ్ళకి తెలియకపోవచ్చు. అది మనం విడమర్చి చెప్తే వినేంత ఓపిక కూడా వాళ్ళకి లేదు కాబట్టి దేవుని పుస్తకం నుండి మనలని అది తొలగిస్తుంది. ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు ఉండకపోవచ్చు మన పాపంలో అంటే, ఎందుకంటే ఉండవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది, మనల్ని ఆశీర్దించబడిన వ్యక్తులుగా ఉండనివ్వదు. ఆశీర్వాదాలు రావటం లేదు, ఆగిపోతున్నాయంటే ఏ మూలనో పాపం ఉందని మనల్ని మనము పరిశీలించుకోవాల్సిందే. ఎందుకంటే అది ఆత్మ, పాపం చేసే ఆత్మ మనల్ని మరణానికి దారితీస్తుంది. దృష్టి, షార్ట్ సైటెడ్నెస్ అంటాం. స్పిరిచువల్ అవేకనింగ్ లో మన కళ్ళు తెరవబడాలి అంటే ఈ పాపం చేసే ఆ పనులన్నిటికీ మనం దూరంగా ఉండాలి. దాన్ని తెలుసుకోవాలి ముందు. ఈ లోపం నాలో ఉందా ఏంటి అనేది పరీక్షించుకోవాలి. లేకపోతే నీకు షార్ట్ సైటెడ్నెస్ అంటాం, ఆత్మీయ దృష్టి లోపం అంట. నీ ఆత్మీయ కన్నులు వెలిగించబడలేదు అంటే నీలో ఆత్మీయ దృష్టి లోపం ఉంది అనేది గమనించాల. ఎందుకంటే రక్షణ గురించి, విశ్వాసం గురించి, స్వస్థతల గురించి, ప్రార్థనల గురించి, ఇంకా ఏమేమో అభిషేకం గురించి, వాక్యం గురించి అన్నీ మాట్లాడుతున్నాం. మన వరకు వచ్చేసరికి అది మనకు కాదు అనుకునే స్థాయికి వచ్చేసినాం. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలిసిందే కదా అనేసంటి ఒక అభిప్రాయం మనం వస్తున్నాం. కాబట్టి అది మనల్ని ఏమని చేస్తుందంట, దృష్టి లోపం. అందుకే నీ కనులు తెరవబడలేదేమో, వాక్యం నీకు అర్థం కావటం లేదు అంటే నీ కనులు తెరవబడలేదేమో. మన ఆలోచనలు, మన రాతలు, మన మాటలు, మన చర్యలు అన్నీ కూడా దేవునికి ప్రతికూలంగా ఉంటే ఆత్మీయ నేత్రములు వెలిగించబడవు. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని మార్చేస్తుంది. ఆ వాక్యంని వినాలి అంటే సిద్ధపాటు, సమర్పణ, ఈ రెండు మనలో ఖచ్చితంగా ఉండాలి. ఓపికతో కనిపెట్టాలి. దేవుని వాక్యాన్ని చిత్తశుద్ధితో మరియు గంభీరంగా అధ్యయనం చేయడము ఇది ఒక వ్యక్తిని మార్చగలదు. చిత్తశుద్ధి అనేది లేకపోతే, కాన్సన్ట్రేషన్ అండ్ విల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద విల్ టు రీడ్, విల్ కదా, నీకు ఇష్టపూర్వ